అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. తోకచుక్క 9వ భాగం. ఇందురా కూర్చో అంది నీనా. అక్కర్లేదు, నాకు పనుంది. ఊరికే హేలి ఏం చేస్తున్నాడో చూద్దామని వచ్చాను. ఆడుకోండి అంది ఇందు. గబగబా నడిచి తన ఆఫీస్ చేరుకుంది. లిఫ్ట్ ముందు పెద్ద క్యూ ఉంది. నిలబడే సహనం లేక మెట్లన్నీ ఎక్కేసింది. తన సీట్లో కూర్చుంది. పొద్దుట్నుంచి ఏమీ తినలేదు. అయినా ఆకలిగా లేదు. నోరు తడారిపోయింది. హేలి మీద కోపం తన్నుకుని వస్తుంది. ఇంకెప్పటికీ అతనితో మాట్లాడకూడదనిపించింది. 3 నిమిషాలు గడిచాయో లేదో హేలి వచ్చాడు. ఏమైంది? అసలు ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్ళినట్లు అడిగాడు హేలి. ఒక ఫూల్ని కాబట్టి వచ్చాను. ఇంకా గొప్ప ఫూల్ని అయ్యాను కాబట్టి వెంటనే తిరిగి వచ్చాను అంది ఇందు. అతని నవ్వు మొహం నల్లబడింది. ఏమైంది? ఎందుకా కోపం? ఎవరన్నా ఏమన్నా అన్నారా అడిగాడు హేలి. ఎవరో అయితే నాకింత బాధ ఎందుకు? నువ్వు చేసిన దానికే నాకు బాధగా ఉంది ఇందు విసురుగా అంది. ఏంటి, నిన్ను నేను బాధ పెట్టానా? ఏం చేశానో చెప్పసలు హేలి ఆశ్చర్యపోతూ అడిగాడు. నేనెందుకు చెప్పాలి, నీకు తెలీదా? ఇందు ఆవేశంగా అంది. గొంతు బొంగురుపోయింది. కళ్ళలోంచి నీళ్లు జలజల రాలాయి. హేలి నిర్ఘాంతపోయాడు. నాకు తెలిస్తే ఎందుకు అడుగుతాను? ప్లీజ్ చెప్పవా మృదువుగా అడిగాడు. ఇందు చెప్పలేదు. ప్లీజ్ మళ్ళీ అడిగాడు. నీనాకి గేమ్ ఎందుకు నేర్పిస్తున్నావు? ఇందు కోపంగా అడిగింది. హేలి తేలిగ్గా నిట్టూచాడు. అంతేనా? ఇంకేం తప్పు చేశానోనని హడలు చచ్చాను. ఊరికే పాపం అడిగింది కదా అని నేర్పించాను అంతే. నీనా ఒక్కతే కాదు, చాలామంది అమ్మాయిలకి నేర్పించాను. కావాలంటే నీకు నేర్పిస్తా. నేర్పించే విధానం ఉంటుంది. మరీ అంత దగ్గరగా కూర్చోనక్కర్లేదు. ఎక్కడో కూర్చుని ఎట్లా నేర్పగలం? అదంతా నాకు తెలీదు. అది చాలా అసహ్యంగా ఉంది. అతను నవ్వాడు. ఆ నవ్వు ఇందుకి మరింత చిర్రెత్తించింది. తనింత బాధపడుతుంటే అతనంత హాయిగా ఎట్లా నవ్వుతున్నాడో అర్థం కాలేదు. సరే, అసహ్యంగానే ఉంది. కానీ నీకు కోపం దేనికి? అతను మామూలుగానే అడిగినా ఇందుకి బాధ పెరిగింది. కోపం రెట్టింపయింది. ఆమెకి సంతోషంగా నేర్పిస్తున్నావు కదా అంది. ఎవరికైనా సరే ఏం నేర్పాలన్నా సాయం చేయాలన్నా నాకు సంతోషంగానే ఉంటుంది. సరేనా? ఇక ఇక్కడికి రాకు. అక్కడే సరదాగా అన్నీ నేర్పించుకుంటూ ఉండు. నాతో మాట్లాడకు పో అంది ఇందు గట్టిగా. అరే, అంత కోపం దేనికి? నాతో మాట్లాడకు, అసలెప్పుడూ మాట్లాడకు. ఇందు, అనవసరంగా ఆవేశపడుతున్నావు. అవును, నేనొక్క ఫూల్ని. ఇందాకే చెప్పానుగా. అనవసరంగా అతనేదో చెప్పబోయాడు. అనవసరంగా? ఓహో, నేనొక పనికిమాలిన మనిషిని. అనవసరంగా అన్నిటికీ బాధపడుతుంటాను. సరే, వెళ్తాను. లంచ్ చేసావా లేదా? చేస్తే చేస్తాను, లేకపోతే మాడి చేస్తాను. నీకెందుకు, పోయిరా అందామే. సరే, ఆవేశంలో ఉన్నావు. నేనిక్కడే ఉండి నిన్ను బాధ పెట్టను. లంచ్ చేయి ముందు. సాయంత్రం 6 దాకా ఉండాలి. ఆకలితో ఉండకు హేలి అన్నాడు. నేను నా సంగతి చూసుకోగలను. నీ సలహా అక్కర్లేదు మొండిగా అంది ఇందు. ఇంతలో లంచ్కి వెళ్లిన స్టాఫ్ ఒక్కొక్కళ్ళే తిరిగి వస్తున్నారు. తను అక్కడే ఉంటే ఇందు కోపం అందరి దృష్టిని అనవసరంగా ఆకర్షిస్తుందేమోనని భయమేసింది హేలికి. సరే, వెళ్తున్నాను. నా మీద కోపంతో లంచ్ మానేయకు అన్నాడతను మెల్లగా వెళ్ళిపోతూ. ఇందు కూర్చుని ఎటో చూస్తూ కాసేపు గడిపింది. తర్వాత టాయిలెట్లోకి వెళ్లి మొహం కడుక్కుంది. కన్నీటి చారికలు మాయమయ్యాయి. తన ఆవేదనకి కారణమేంటో ఆమెకి అర్థం కాలేదు. పసిపిల్ల తన ఆడుకునే బొమ్మని ఎవరో లాక్కుంటే ఎంత బాధపడుతుందో అంత బాధపడుతుంది. నీనా మీద చెప్పలేంత ద్వేషం కలిగింది. వెళ్ళి నీనాని 2 వాయించాలన్నంత కోపం వచ్చింది. హేలీని కూడా కొట్టాలనిపించింది. ప్రపంచం మొత్తం మీద కోపం వచ్చింది. కన్నీళ్లు ఎన్ని దొల్లిపోయినా గుండెలోని బాధ మాత్రం తగ్గలేదు. కళ్ళు ఎర్రబడి మొహం వాచింది. చేతులతో జుట్టుని సరిచేసుకుని నాప్కిన్తో మొహం అద్దుకుని సెక్షన్లోకి తిరిగి వచ్చింది. అప్పటికీ సెక్షన్లోకి అంతా వచ్చేశారు. ఇంకా పని చేయలేననిపించింది. ఏంటమ్మా, ఒంట్లో బాగోలేదా? మేనేజర్ అడిగాడు. అవును సార్, మీరు పర్మిషన్ ఇస్తే సగం పూట సెలవు పెట్టి వెళ్ళిపోతాను. అయ్యో వెళ్ళమ్మా, రేపైనా రాగలిగితేనే రా అన్నాడాయన. ఆయనకి థ్యాంక్స్ చెప్పి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. సాయంత్రం 5 గంటల సమయం. సెల్ మోగటం మొదలుపెట్టింది. ఇందు ఇంట్లోనే ఉంది. ఎవరా అని చూసింది. హేలి. అట్లాగే సెల్ వైపు చూస్తూ ఉండిపోయింది. సెల్ మోగి మోగి ఆగిపోయింది. అరగంట తర్వాత మళ్ళీ సెల్ మోగింది. ఆమె కాల్ రిసీవ్ చేసుకోకపోవడంతో ఆగిపోయింది. తర్వాత చాలాసార్లు మోగినా ఆమె అట్లాగే ఉండిపోయింది. హేలీని శిక్షించాలనిపించింది. వచ్చి ఏడవని, చేసిన దానికి పశ్చాత్తాపపడిని. అతనితో మాట్లాడకూడదు ఎప్పటికీ. అంతే, అదే అతనికి శిక్ష. మన్నాడు ఆఫీస్కి వెళ్ళింది. ఒక అరగంట గడిచాక హేలీ ఫోన్ చేశాడు. ఇందు పట్టించుకోలేదు. ఫోన్ చాలాసార్లు మోగింది. లంచ్లో చాలా తక్కువ తిన్నది. ఎప్పటికీ హేలీతో మాట్లాడకూడదని ఒక నిర్ణయం చేసుకుంది. అయినా అతని కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. తను ఆ కాల్ని తీసుకోకుండా అతన్ని బాధ పెట్టాలి అనుకుంది. కానీ అతను బాధపడతాడా? హఠాత్తుగా సందేహం కలిగింది. తప్పకుండా బాధపడతాడు.
తనంటే హేలీకి ఎంత ప్రేమో ఆమెకి తెలుసు. తను బాధపడితే బాధపడతాడు, తను సంతోషిస్తే సంతోషిస్తాడు. స్నేహం కూడా ఒక వ్యసనమే. ఎంతో అభిమానించే స్నేహితులతో మాట్లాడడం మానేసి ఎవరూ సంతోషంగా ఉండలేరు. ఇంతలో ఆఫీస్ ఫోన్కి అతను ఫోన్ చేశాడు. ఇందు, మీకు ఫోన్. ఇందుకే ఆ కాల్ ఎవరినుంచో తెలుసు. ముందు సీట్లో లేరు అని చెప్పమందామనుకుంది. మళ్ళీ వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో అంది. హాయ్ ఇందు, హేలీ వెంటనే అన్నాడు. ఇందు మౌనంగా ఉండిపోయింది. ఇందు, ప్లీజ్ తెలివి తక్కువగా చేయకు. నేను నీ ఫ్రెండ్ని, నీ శ్రేయోభిలాషిని. నాతో మాట్లాడడం మానేయకు. ఇందు మౌనంగా మూర్ఖంగా మొండిగా రిసీవర్ని పెట్టేసింది. చాలా సంతోషంగా అనిపించింది. హేలీ తను మాట్లాడలేదని చాలా బాధపడుతున్నాడు. అంటే తనంటే ఎంతో ఇష్టం ఉందని అర్థమవుతుంది. చాలా తృప్తిగా అనిపించింది. గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది. 3 రోజులు గడిచాయి. హేలీ ఇందుతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందు కాల్ రిసీవ్ చేసుకోవడం లేదు. 4వ రోజు ఇందు అనుకున్నట్లుగానే ఏమైతే అయిందని హేలీ స్వయంగా వచ్చేశాడు. లంచ్ టైం కాబట్టి ఎవరూ సెక్షన్లో లేరు. అతనికి అది తెలుసు కాబట్టి ఆ టైంకే వచ్చాడు. హాయ్ అన్నాడు. ఇందు పట్టించుకోలేదు. హాయ్ అన్నాను అన్నాడు హేలీ. నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచిది. ఎవరికి మంచిది? నీకే. అయితే వెళ్ళను. నీ మంచి కోసం అయితే చెప్పు, వెంటనే వెళ్ళిపోతాను అన్నాడు హేలీ. ఇందు కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీనాతో కబుర్లు చెప్తూ కూర్చోకపోయావా అంది. హేలీ ఆమె వైపు చూశాడు. ఇందు, అసలు నాకేం అర్థం కావటం లేదు. నువ్వు నా ఫ్రెండివి. నాకెంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నువ్వు చాలా స్పెషల్ ఫ్రెండివి. అది నాకు ముందే తెలుసు. నువ్వు మాట్లాడడం మానేశాక ఇంకా బాగా అర్థమైంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ స్నేహం నాకు కావాలి. ప్లీజ్ మన స్నేహాన్ని తెగనరికే ప్రయత్నం చేయకు. ఇది నా ప్రార్థన మాత్రమే. నిన్ను బలవంత పెట్టను. మన స్నేహం కొనసాగాలని అడిగే హక్కు నాకు లేదు అన్నాడు హేలీ. ఇందు కళ్ళల్లోంచి నీళ్లు కారాయి. కానీ మనసు మాత్రం శాంతించింది. నువ్వు నీనాతో అంత క్లోజ్గా ఉండటం సహించలేకపోయాను. సరే, నేను నీకేమీ కాకపోవచ్చు, కానీ నాకు మాత్రం నీ మీద చాలా ఇది ఉంది అంది ఇందు. నిన్ను బాధ పెడతానని తెలిస్తే నీనాతో అసలు మాట్లాడేవాడినే కాను. ఆమెకి కాలక్షేపం కావాలని సాయం చేయబోయాను. కానీ దానికి మూల్యం నీ స్నేహం అంటే ఆ జోలికే పోను. నీ కోసం, నీ స్నేహం కోసం దేన్నైనా వదులుకుంటాను. కానీ దేనికోసం కూడా నీ స్నేహాన్ని మాత్రం వదులుకోలేను హేలీ మృదువుగా చెప్పాడు. ఇందుకి ఆ లాలన చాలా ఇష్టం. అతని స్వరం తీయగా మనోహరంగా ఉంది. ఇందు మౌనంగా ఉంది. లంచ్ చేశావా? అతను ఆప్యాయంగా అడిగాడు. లేదు. బాక్స్ తెచ్చావా? లేదు. సరే పద, దగ్గరలో ఏదైనా హోటల్కి వెళ్ళి లంచ్ చేసి వద్దాం అన్నాడతను. వద్దు, నాకేం అక్కర్లేదు. ఇందు మళ్ళీ మొండిగా మారింది. లేదు, నువ్వు తినాలి. బోల్డంత పని ఉంటుంది నీకు. తినకపోతే ఎట్లా చెప్పు? నీ ఆరోగ్యం పాడవుతుంది. పిచ్చి ఇందు, రా, మొండితనం వద్దు. పద, లంచ్కి వెళ్దాం అతను లాలిస్తూ మృదువుగా నచ్చచెప్పాడు. ఇందు మెత్తబడింది. సీట్లో నుంచి లేచింది. 1 నిమిషం అంది. బ్యాగ్ తీసుకుని టాయిలెట్ వైపు నడిచింది. అక్కడ మొహం కడుక్కుని పౌడర్ రాసుకుంది. కళ్లకు కాజలు పెట్టుకుని లిప్స్టిక్ వేసుకుంది. అతను వస్తాడేమోనని ముందుగానే ఊహించడం వల్ల మంచి చీర కట్టుకుని లేటెస్ట్ డిజైన్ బ్లౌజ్ ధరించి వచ్చింది. మెరిసిపోతూ బయటికి వచ్చింది. అతను ఈ లోపల తన బైక్ దగ్గరికి వెళ్ళి దాన్ని స్టార్ట్ చేశాడు. ఇందు వెనక ఎక్కగానే బండి వేగంగా ముందుకు సాగిపోయింది. ఇద్దరి హృదయాలు తేలిపోతున్నాయి. ఇద్దరికీ ఏమీ తెలియటం లేదు. వర్ణనాతీతమైన ఆనందం తప్ప. థ్యాంక్యూ నేనా అన్నాడతను హఠాత్తుగా. ఎందుకు? ఇందు అడిగింది. నువ్వంటే నాకెంత ఇష్టం ఉన్నా నేను చెప్పలేకపోయాను. నీనా విషయం జరగకపోతే అట్లాగే ఉండిపోయేవాళ్ళం. అవునా? అవును. అందుకే నీనాని క్షమించేశాను అంది ఇందు. ఇద్దరు రెస్టారెంట్లో భోజనం చేశారు. హేలీ, ఆనాడు ఫంక్షన్కి వెళ్ళిన రోజు నాకు చెప్పకుండా వెళ్ళావని అడిగితే నీకు ఆ అధికారం ఎవరిచ్చారు? నన్ను నిలదీస్తున్నావని అడిగావు, గుర్తుందా? ఆ రోజు సంతోషంతో చెప్పలేకపోయాను. కానీ ఈరోజు నిర్భయంగా చెప్తున్నాను. నీ మీద ఉన్న ప్రేమ నాకు అధికారాన్ని ఇచ్చింది. ప్రేమ కొన్ని హక్కుల్ని ఇస్తుంది అంది ఇందు. అర్థమైంది. అందులో సమాచార హక్కు కూడా ఉంటుందని తెలుసుకున్నా. తమను గురించిన పూర్తి సమాచారం తమ ప్రేమికులకి ఎవరైనా సరే అందివ్వాలి అన్నాడు హేలీ. బైక్ స్పీడ్గా పోతుంది. ఆ రోజు ఆదివారం. ఆఫీస్ లేదు. హరీష్ క్యాంప్కెళ్ళాడు. బేబీ కేర్ సెంటర్ ఆవిడ అదనపు ఛార్జీ తీసుకుని పాపను ఉంచుకుంటుంది. పాపని సెంటర్లో దింపి తను హేలీ కోసం ఎదురు చూస్తూ నిలబడింది ఇందు. హేలీకి ఆదివారాలు కూడా ఏదో ఒక పని చేసుకోవటం మామూలే కాబట్టి భార్యకి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు వీలైనప్పుడల్లా ఆదివారాలు ఎటన్నా తిరిగి వస్తున్నారు. హేలీ హెల్మెట్ అతని మొహాన్ని కూడా కవర్ చేస్తుంది కాబట్టి గుర్తు తెలీదు. ఇందు కూడా చుడీదార్ వేసుకుంటే చున్నీని మొహం కప్పేసేలా వేసుకుని జాగ్రత్త పడుతుంది. ఏవో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే లోకం కాలం ఏమీ తెలియటం లేదు. సిటీ లిమిట్స్ దాటారు. ఎటుపోతున్నాం? ఇందు అడిగింది. ఏంటలా అడుగుతున్నావు? నిన్నేమైనా కిడ్నాప్ చేస్తానని భయమా? హేలీ అడిగాడు. నాకేం భయం? నిజానికి అలా ఎప్పుడు చేస్తావా అని ఎదురు చూస్తున్నాను.
ఇందు గట్టిగా నవ్వింది. హేలీ కూడా నవ్వేశాడు. అతని నవ్వు చాలా బాగుంటుంది. నిష్కల్మషంగా పసిపాపలా నవ్వుతాడు. ఆ నవ్వు విన్నప్పుడల్లా ఇందు తన్ను తాను మర్చిపోతుంది. బైక్ స్పీడ్గా పోతుంది. ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు ఎగిరిపడి మళ్ళీ మామూలుగా పోతుంది. ఇందు హేలీ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఏం పడేస్తానని భయమా? అంత గట్టిగా పట్టుకున్నావు? హేలీ అడిగాడు. నాకట్లాంటి భయం లేదు. నిజానికి నువ్వు నన్ను పడేసినా నేను బాధపడ్ను. ఎందుకని? ఎందుకంటే నువ్వంటే నాకంత ఇష్టం కాబట్టి. నువ్వు పడేసి నా కాళ్ళు విరగ్గొట్టేసినా నాకు బాధ అనిపించదు. అతను చిన్నగా నవ్వాడు. ఇందు మాటలకి అతను పరవశించిపోయాడని ఆ నవ్వు చెప్తుంది. ఒకవేళ నేను యాక్సిడెంట్ చేస్తే? అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. చెప్పు, అతను మళ్ళీ అడిగాడు. నిజం చెప్పనా? ప్లీజ్. అతను నవ్వాడు. నువ్వుంటే చాలు. నీ పక్కన ఉన్నప్పుడు ఏం జరిగినా నేను బాధపడ్ను. యాక్సిడెంట్ అయితే అవని. నేను చచ్చిపోవాల్సి వస్తే హాయిగా చచ్చిపోతాను. అతను నవ్వాడు. బైక్ వెళ్ళి ఒకచోట ఆగింది. ఇద్దరూ దిగారు. అది ఒక నిర్జన ప్రాంతం. అక్కడ చెట్లు పొదలు దట్టంగా ఉన్నాయి. ఇందు ఆకుపచ్చటి డ్రెస్ వేసుకుంది. పరిసరాల పచ్చదనంలో ఆ డ్రెస్సు కలిసిపోయింది. కళ్ళని ఐలైనర్తో తీర్చిదిద్దుకుంది. మొహానికి లైట్గా మేకప్ వేసి గులాబీ రంగుని బుగ్గలకు అద్దుకుంది. గాలికి జుట్టు అందంగా కదులుతుంది. అతను ఒక బండ వైపు నడిచాడు. ఇది పూర్తిగా నిర్జనంగా ఉండే ప్రదేశం. ఇటు ఎవరూ రారు. మనం ఇద్దరమే తప్ప ఎవరూ ఉండరు. నువ్వు నేను కావాల్సినంతసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అన్నాడు హేలీ. ఏకాంతంలో ఉన్నా అతను ఎప్పుడూ అద్దుమేరడం. ఇందుకు అతనిలో నచ్చిన గుణాల్లో అది ముఖ్యమైనది. ఎప్పుడూ బ్యాలెన్స్ కోల్పోడు. స్థిరంగా ఉంటాడు. ఏ విషయంలోనైనా అంతే. అతను తనతో తెచ్చిన బ్యాగ్ తెరిచాడు. వాటర్ బాటిల్, చిప్స్, జీడిపప్పు, పకోడీ, సమోసాలు ప్యాకెట్లలో ఉన్నాయి. సాయంత్రం దాకా ఇవి సరిపోతాయా? అడిగాడు. ఎక్కువవుతాయి. నీతో మాట్లాడితేనే కడుపు నిండిపోతుంది అంది ఇందు. హఠాత్తుగా బుస్సుమని చొప్పుడు వినిపించింది. ఏమిటది? అడిగాడు హేలీ. పాములాగా ఉంది అంది ఇందు. నిజంగా పామే. అది అంతవరకు ఆ బండ కిందనే ఉన్నట్లుంది. హఠాత్తుగా వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. నల్లటి దాని శరీరం సిల్క్లా మెరుస్తుంది. నిజానికి హేలీకి పాములంటే భయమే. ఇందుకైతే బల్లులను చూసినా భయం వేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ అసలు భయం వేయలేదు. వాళ్ళు దేని చూసినా భయపడిన స్థితిలో ఉన్నారు. అది ఒక విషసర్పమనే జ్ఞానం కూడా వాళ్ళకి కలగలేదు. అది తమలాంటి మరో జీవి. పాము పడగ విప్పింది. అయినా వాళ్లల్లో చలనం లేదు. భయం ఏమాత్రం లేదు. తమ తోటి మానవుడిని చూసినట్లే ఆ పామును చూస్తున్నారు. ఆ పాముకే విసుగు పుట్టిందో లేక ఇంకేమైందో వాళ్ళని చూసి అదే భయపడిందేమో. నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వేగంగా పాకుతూ అక్కడ్నుంచి మాయమవుతుంటే వాళ్ళు మౌనంగా దాన్ని చూస్తూ ఉండిపోయారు. ప్రకృతి ఒడిలో చల్లగా ఉండే ఈ ప్రదేశం నాకు చాలా ఇష్టం. నీతో కాసేపు హాయిగా గడపవచ్చనుకున్నాను. కానీ పాములుంటాయని ఊహించలేకపోయాను అన్నాడు హేలీ. ఇందు నవ్వుతూ వింటుంది. నీకు భయంగా ఉందా? తిరిగి వెళ్ళిపోదామా? హేలీ అడిగాడు. నీకు ఇక్కడ బాగుంటే నాకు బాగుంటుంది అంతే అంది ఇందు. అయితే ఇక్కడే కూర్చుందాం. సరే. ఇద్దరూ బండరాళ్లలా ఆ బండ మీదే కూర్చున్నారు. హేలీ చిప్స్ ప్యాకెట్ చింపాడు. ఇద్దరూ తిన్నారు. ఏవేవో కబుర్లు చెప్పుకున్నారు. ఎంత టైం అయిందో కూడా తెలియలేదు. బాగా వెలుతురుగా ఉండగానే హేలీ బయలుదేరాలని అన్నాడు. పాముల భయమా? అంది ఇందు. బందిపోట్లు, ఇంకా రకరకాల శక్తులు, విజృంభించే ప్రమాదం. రాత్రైతే అన్నీ భయాలే. తొందరగా వెళ్ళిపోదాం. అన్నీ పిచ్చి భయాలు. పగల్లేని భయం రాత్రి మాత్రం ఎందుకు? మన భయాలన్నీ మానసికమైనవే. 90% భయాలు ఏ ఆధారం లేనివి ఉంటాయట. మానసిక శాస్త్రవేత్తలు చెప్తారు. ఏదన్నా మనం అనుకోవటంలోనే ఉంటుంది. ఇందాక ఆ పామును చూసి మనం కాక వేరే ఎవరన్నా అయితే తప్పకుండా భయపడేవాళ్లే కదా. నిస్సందేహంగా అదే మానసికం. అంతకుముందు కూడా ఆ పాము ఉంటుంది. కానీ దాన్ని గమనించరు. గమనించాక భయంతో వణికి చేస్తారు. ఇక్కడ తేడా ఎక్కడ వస్తున్నదంటే దాన్ని గమనించడంతోనే. ఇంత లోతు వేదాంతం ఎందుకు? ఎందుకంటే నీకు చెప్పాలని అంతే. నిజానికి ఆ అర్థం లేని సంభాషణ చేయటంలో ఇందు ఉద్దేశం ఒకటే. ఇంకాసేపు అక్కడే కాలక్షేపం చెయ్యాలని. హేలీ నవ్వేశాడు. మరి నీకు కోపం రాదంటే నేను వేదాంతం బోధిస్తాను. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి అన్నాడు. సరే. అంతా అనుకోవటంలోనే ఉంటుంది కదా? అవునా? అవును. మన భావనలోనే ఉంటుంది ఏదైనా. మరి నువ్వు మనం అసలు కలుసుకోనే లేదని, మన స్నేహం మిథ్య అని ఎందుకనుకోకూడదు? అప్పుడు మనం ఒకరినొకరు మర్చిపోయి హాయిగా గడిపేయవచ్చు. ఇంతింత దూరం రావటం, పాముల్ని ఎదుర్కోవటం ఉండదు. అందరిలాగే ఆదివారాలు ప్రశాంతంగా గడిపేయవచ్చు అన్నాడు హేలీ. భావాలను అణుచుకోవటం, భావోద్రేకాలను కంట్రోల్ చేసుకోవడం అంత తేలిక కాదు అంది ఇందు. అవునా? అదే నేను చెప్పదలుచుకున్నది. ప్రతి వాళ్ళకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. తెలిసినా వాటిని అణుచుకోలేరు. సరే పద పోదాం. ఇందు నవ్వుతూ లేచి నిలబడ్డది. ఇద్దరూ ఫ్లాస్క్లోంచి టీ గ్లాసులో పోసుకుని తాగారు. తర్వాత హేలీ ఆ పేపర్ కవర్లని, మిగిలిన చెత్తని అంతా ఒక కాగితం కవర్లోకి చేర్చాడు.
దారిలో ఎక్కడైనా డస్ట్బిన్లో పడేయాలి అన్నాడు. ఎక్కడ ఉన్నా ఎట్లా ఉన్నా అతని ఇష్టం వచ్చినట్లు ఉండడు. తన సామాజిక బాధ్యత మర్చిపోడు. ఇందుకి అతనిలో నచ్చిన మరో గుణం అది.